నేను తండ్రిగా చెయ్యాల్సిందంతా నువ్వే చేస్తున్నావు వదినా. ఏంటి, నా పాప కోసం లోన్ తీసుకుంటున్నారా? ఎంత పెద్ద డ్రామా ఏంటిక్కడ? నాకు పుట్టిన పాపకి నువ్వు చేసే హడావిడేంటో. కనడం ఒక్కటే కాదు అష్మిత, పెంచడం కూడా బాధ్యతే. నాకు ఆ బాధ్యత అవసరం లేదు. పాపని నువ్వే చూసుకో. అస్మిత, అది మన పాప. అసలు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నేను ఇలాగే మాట్లాడతాను. నాకు దాని మీద ఏ ఎమోషను లేదు. నువ్వే చూసుకో. ఇదే నిజం. మనకున్నది సరిపోదన్నట్టు ఇంకో అప్పు తీసుకుని ఇబ్బంది తెచ్చుకోవడం ఎందుకు? చాలా ఆపండి. సందు దొరికితే నిందలేయడానికే చూస్తారు. రామా చేసేది తప్పు కాదు. పాప తన కడుపున పుట్టకపోయినా గుండెల్లో పెట్టుకొని పెంచుతోంది. అదేం చిన్న విషయం కాదు. ఇబ్బందులు వచ్చినా పర్వాలేదు, నేను పని చేస్తాను, కష్టపడతాను. ఈ లోన్ ఎలాగోలా నేనే కడతాను. కానీ పాపని మాత్రం కాపాడుకోవాలి. దయచేసి ఎవరు ఏం మాట్లాడకండి. మీరు సంతకం చేస్తే ప్రాసెస్ మొదలవుతుంది మేడం. సరే సార్. రామా, నువ్వు సంతకం చేయి. వీళ్లతో మాట్లాడేంటి? సరే మేడం, త్వరలో మీకు సమాచారం ఇస్తాం. వస్తాం మేడం. వదినా, నీ రుణం నేను జీవితంలో తీర్చుకోలేను. ఇది రుణం కాదు ప్రశాంత్, మనిషిగా నా బాధ్యత. రామా, నీలాంటి కోడలు మా ఇంటికి రావడం మా అదృష్టం అమ్మా. రామా, నీకు నేనున్నాను. ఏం కాదు, నువ్వేం భయపడకు. బెండ్ 1 2 7 8 1 2. ఆద్య, మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంత ఆవేశం? ఇది నువ్వు స్టార్ట్ చేసిన వెస్ట్రన్ స్కూల్ కాదు, నేను మొదలుపెట్టిన భరతనాట్యాలయం. ఇక్కడ అరుపులు వినపడకూడదు, ఆచారం మాత్రమే కనిపించాలి. 3-4 రోజుల్లోనే వీళ్ళందరినీ స్టేజ్ ఎక్కించాలనుకుంటున్నావా? వీళ్ళని పెట్టి మమ్మల్ని ఓడించాలని చూస్తున్నావా? ఇంతమంది పిల్లలు ఒక్కసారిగా వచ్చారంటే కొంచెం ఖర్చు ఎక్కువయ్యే ఉంటుంది. పిల్లలు, మీలో ఎవరికైనా నేను డబ్బులు ఇచ్చానా, లేక ఎవరినైనా బలవంతం చేశానా? లేదు మేడం. ఇవాళ లేదని అంటారు, రేపు అసలు నిజం చెప్తారు. కళ్ళ మీద ప్రేమ ఉంటే అదెవరూ కొనలేరు, అది మనసుతోనే వస్తుంది. మీరు మా స్కూల్కి రండి, అక్కడ మోడర్న్ స్టెప్స్ నేర్పిస్తా. ఇక్కడ చాలా స్లోగా ఉంటుంది, అక్కడైతే అప్డేట్ అవుతారు. నేను ముందే మీ దగ్గరికి వచ్చాను, మోసపోయాను. అవును, అక్కడ నేర్చుకుంటే ఏమీ రావట్లేదు. ఇక్కడ నేర్చుకుంటే డాన్స్ అంటే ఏంటో తెలుస్తుంది. టీచర్ చక్కగా నేర్పిస్తుంది. మా పిల్లల్ని మేమే తీసుకొచ్చి జాయిన్ చేశాం. డబ్బుల కోసం కాదు, భరతనాట్యం నేర్చుకోవడానికి. మంచు అనేది ఆలస్యంగా వస్తుంది, కానీ అది శాశ్వతంగా నిలుస్తుంది. నువ్వు ఈ ఊరి సంస్కృతిని మార్చాలని చూస్తున్నావు, కానీ ఆ సంస్కృతి అంత ఈజీగా మాయం కాదు. సరే, వారం రోజుల్లో కాంపిటీషన్ ఉంది. వీళ్ళందరినీ పెట్టుకొని నువ్వెలా గెలుస్తావో నేను చూస్తాను. సో ఒకవేళ గెలిస్తే? గెలవాలి కదా. గెలిస్తే ఏంటి? ఓకే, ఎలాగూ కాంపిటీషన్ ఉంది కదా,
నీవు గెలిస్తే మీ నాట్యాలయాన్ని క్లోజ్ చేసుకోవాలి. మేం గెలిస్తే మా డాన్స్ ఇన్స్టిట్యూట్ని క్లోజ్ చేస్తాం. ఓకే. మేము ఓడిపోతామనే ఆలోచన మాకు లేదు. అప్పుడు మీ గెలుపు గురించి మాకు భయం ఎందుకు? ఎప్పటికీ గెలిచేది నిజమైన కళే. ఈసారి కూడా గెలుపు మాదే. పగటి కలలు కనుక ఆద్య. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్. ఇంకా ఇలాంటి వాళ్ళని 100 మందిని తయారు చేస్తాను. నువ్వు ఏ ఇన్స్టిట్యూట్నైతే చూసుకొని గర్వపడుతున్నావో ఆ ఇన్స్టిట్యూట్కే ఎవ్వరూ రాకుండా చేస్తాను. చూస్తూ ఉండు. ఆల్ ది బెస్ట్. పిల్లలు, ఇవన్నీ మీరేం పట్టించుకోకండి. మనం ప్రాక్టీస్ చేద్దాం. ఈ కాంపిటీషన్లో గెలిచేది మనమే. మీరు ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయండి. కమాన్ హర్షిత, రెడీ? 5 6 7 8 1 2 3 4. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఒక చిన్న హెల్ప్ కావాలి. చెప్పండి. రామలక్ష్మి అనే పేరుతో అప్లై చేసిన లోన్ స్టేటస్ చెక్ చేయగలరా సార్? అప్లికేషన్ నెంబర్ చెప్పండి. 995203/B21 సార్. దేవుడా, పాపకేం పాపం తెలుసు? ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద పరీక్ష ఎందుకు పెడుతున్నావు? నేను నా శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు నాకు నీ దయ కూడా కావాలి. లోన్ శాంక్షన్ అవ్వాలి. ఆ డబ్బుతో పాపకి ఆపరేషన్ చేయించాలి. పాప మళ్ళీ నవ్వుతూ పరిగెడుతూ నా దగ్గరికి రావాలి. అదే నా కోరిక దేవుడా. సార్, సార్ చెప్పండి సార్, లోన్ శాంక్షన్ అయిందా? చెక్ ఇస్తారా లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తారా? పర్లేదు, నా క్యాష్ అయినా పర్లేదు సార్. నేను వెంటనే మీ బ్యాంక్ వచ్చేస్తాను సార్. సారీ మేడం, మీ లోన్ అప్రూవల్ కాలేదు. ఏంటి, లోన్ అప్రూవల్ కాలేదా? ఎందుకు సార్, ఏమైంది? నా సివిల్ స్కోర్ బాగానే ఉందిగా, అన్నీ క్లియర్గానే ఉంది కదా సార్. అయినా అయినా ఎందుకు రిజెక్ట్ అయింది? మేడం, ప్రాసెస్ ప్రకారం కొన్ని నామ్స్ని మీరు రీచ్ కాలేకపోయారని చెప్పారు. ఇంకా డీటెయిల్స్ కూడా నాకు క్లియర్గా చెప్పలేదు. సార్, ఒక రెగ్యులర్ ట్యాక్స్ పేయర్కి కూడా లోన్ రాకపోతే ఇది ఎంత అన్యాయం సార్. సారీ మేడం, నేను ఇంకొక ఆప్షన్ ట్రై చేస్తాను. అది కాదు సార్, నేను చెప్పేది వినండి. మీరు అక్కడే ఉంటే ఒకసారి మేనేజర్ సార్కి ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతాను సార్. సార్, మీకు తెలీదు సార్, ఇక్కడ నా పాప ప్రాణాలు ఇచ్చే లోన్ మీదనే డిపెండ్ అయి ఉంది.